మేనిఫెస్టేషన్. అసలు ఈ మేనిఫెస్టేషన్ వల్లే ఇప్పుడున్న మనం ఈ ప్రపంచంలో ఇంత లగ్జీరియస్ గా బతుకుతున్నాం అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఈ మేనిఫెస్టేషన్ వల్లే మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు. ఈ మేనిఫెస్టేషన్ వల్లే మీరు ఈ మొబైల్ వాడగలుగుతున్నారు. క్లియర్ కట్ గా చెప్పాలంటే గ్రహం బెల్ అనే ఒక శాస్త్రవేత్త ఆ రోజు ఆయన మేనిఫెస్టేషన్ చేసుకోవడం వల్లే ఈ రోజు మనం మొబైల్స్ అనేవి వాడగలుగుతున్నాం. సరే, ఓకే, ఈ మేనిఫెస్టేషన్ కి దీనికి సంబంధం ఏంటా అంటారా? నేను ఇక్కడుండి ఎక్కడో ఉండి మాట్లాడే వాళ్ళ మాటలు నేను వినాలి అని ఆయన విజువలైజ్ చేసుకుని దానికోసం కనిపెట్టిన ఈ మొబైల్ ఫోన్ నే మనం ఇప్పుడు వాడుతున్నాం. సో ఈ మేనిఫెస్టేషన్ అంటే సీడ్ అనే ఒక గోల్ ని నీ మైండ్ లో వేసి దాన్ని ఒక మహావృక్షంగా అచీవ్ చేయగలగడమే ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. సరే, గోల్స్ అయితే అచీవ్ చేయాలి. గోల్స్ అనేవి అందరికీ ఉంటాయి. మల్టీనేషనల్ కంపెనీ ఫౌండర్ కి గోల్ ఉంటుంది. మన చుట్టుపక్కల ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగే వాడికి కూడా గోల్ ఉంటుంది. నీకు ఒక గోల్ ఉంటుంది, నాకు ఒక గోల్ ఉంటుంది. మరి ఈ గోల్ ఎవరు అచీవ్ చేయగలుగుతారు? ప్రపంచం మొత్తంలో 9.8% పీపుల్ మాత్రమే వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేయగలుగుతున్నారట. మరి మిగిలిన 90% పీపుల్ ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ విజువలైజేషన్, ఈ మేనిఫెస్టేషన్. స్టీవ్ జాబ్స్, ద మైండ్ బిహైండ్ ద యాపిల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చెయ్యక 10 years ముందు నుంచే ఆ కంపెనీని ఆయన విజువలైజ్ చేసుకున్నాడు. మరి సింపుల్ గా చెప్పాలి అంటే మన డ్రీమ్స్ ని, మన థాట్స్ ని, మన గోల్స్ ని మనం విజువలైజ్ చేసుకోవాలి. దీన్నే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అంటాం. ఈ మేనిఫెస్టేషన్ ని మనం ఎలా ఓన్ చేసుకోవాలి? ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మారాలంటే కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చి విజువలైజేషన్. యూ విజువలైజ్ యువర్ గోల్, యువర్ మైండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ అచీవింగ్ దెమ్. ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ డ్రీమ్ ని, నీ గోల్ ని విజువలైజ్ చేసుకో. నీ డ్రీమ్ ని నువ్వు అచీవ్ చేయడానికి నీకు ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు పబ్లిక్ స్పీకింగ్ మీద ఒక పట్టు కావాలి. ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు ఒక పెద్ద స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టు ఊహించుకోవాలి. ప్రేక్షకులు ఆ స్పీచ్ కి క్లాప్స్ కొడుతున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. ఇలా కొద్ది రోజులు అది నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానికి ఈ ప్రాక్టీస్ అనేది అలవాటయ్యి నువ్వు రియాలిటీకి వచ్చేటప్పటికి ఒక 50% అబోవ్ నువ్వు బాగా పార్టిసిపేట్ చేయగలుగుతావు. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా పబ్లిక్ స్పీకింగే కాదు, నువ్వు చేయాలనుకున్న ఏ పని అయినా సరే నువ్వు ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి. అలా విజువలైజ్ చేసుకున్న తర్వాత అది సబ్ కాన్షియస్ మైండ్ కి అనేది దానికి అలవాటు అయిన తర్వాత అది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఎఫర్మేషన్స్. నీకు దృఢంగా నమ్మకం కలిగించే వాక్యాలు, సింపుల్ కోట్స్. నా లైఫ్ లో ఏది సరిగ్గా జరగడం లేదు అనే దానికంటే ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఛాలెంజెస్ అని ఇలా రోజు చెప్పడం వల్ల గోల్స్ కి రిలేటెడ్ గా ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి బ్రెయిన్ లో ఫీడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థికంగా అంటే ఎకనామికల్ గా స్టేబుల్నెస్ అనేది పొందగలుగుతాం. ఎప్పుడైతే స్టేబుల్నెస్ ఆర్థికంగా మనం పొందగలిగామో నీ గోల్ ని రీచ్ అయ్యే ప్రాస్పెక్టివ్ అనేది క్రమంగా మారుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటే కృతజ్ఞతా భావన. గ్రాటిట్యూడ్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ మేక్స్ యూ రియలైజ్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్. నీ దగ్గర ఏదైతే ఉందో దానికి నీ కృతజ్ఞతా భావన అనేది ఎప్పుడు నీలో ఉంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఈ రోజు నేను ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాను, ఈ రోజు నేను ఈ పనిలో ఈ స్కిల్ వల్ల ఉత్తీర్ణుడయ్యాను. ఇలా ట్రై టు రైట్ డౌన్ 3 things డైలీ. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి జర్నలింగ్. రైట్ డౌన్ యువర్ థాట్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫీలింగ్స్ ఇన్ ఎ బుక్. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు 10 నిమిషాలు నా గోల్స్ ఆల్రెడీ పూర్తయినట్టుగా నా లైఫ్ ఎలా ఉందో అని విజువలైజ్ చేసుకుని దాన్ని రాసుకోవడం వల్ల కొన్ని నెలల తరువాత ఆ జర్నీలో రాసిన కొన్ని అచీవ్మెంట్స్ సాధించడం వల్ల మనకి కొన్ని థాట్స్ ఆర్గనైజ్ చేసుకోవడం ఈ జర్నలైజింగ్ ద్వారా నీ గోల్స్ ని కొంచెం కొంచెంగా రీచ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి యాక్షన్ ప్లాన్. ఈ యాక్షన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే మన గోల్ ని డైరెక్ట్ గా ఒకేసారి రీచ్ అయినట్టు కాకుండా పార్ట్ల కింద దాన్ని పార్టీషన్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ దాన్ని అచీవ్ చేసేలా మనం ప్లాన్ చేసుకోవాలి. డైలీ మార్నింగ్ 20 minutes వాకింగ్ చేయడం అనేది నీ టార్గెట్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసిన రోజు 20 minutes కి బదులు 10 minutes నడాలి. ఆ 10 minutes నడలేకపోతావా ఒక 5 minutes అయినా నడిచి దాన్ని అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ డే అట్లీస్ట్ 10 minutes నడవడానికి, ఆ తర్వాత 20 minutes నడవడానికి ట్రై చేయాలి. అంతే కదా అని స్టార్టింగ్ రోజు 20 minutes 25 minutes 30 minutes నడిచామంటే ఆ తర్వాత రోజు ఇంకా మనం లేవలేం. ఫ్యూచర్ గోల్స్ ని పార్టీషన్ చేసుకుని యాక్షన్ ప్లాన్ అనేది సరిగ్గా ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ వచ్చేసి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. యువర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సేప్స్ యువర్ థాట్స్ అండ్ ఎనర్జీ. లైఫ్ లో నెగిటివ్ సైడెడ్ మైండ్ సెట్స్ తో చాలా తక్కువ ట్రావెల్ చేయండి. దానికి బదులుగా పాజిటివ్ థింకింగ్ ఉన్న ఫ్రెండ్తో మింగిల్ అవ్వడం వల్ల చాలా క్లియర్ థింకింగ్ వస్తుంది. మీ గోల్స్కి సపోర్ట్ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు. తద్వారా మీకు గోల్ అచీవ్ చేయడం ఈజీ అవుతుంది.
సో ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇది మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్, బై.